హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయనేది మనం రెగ్యులర్గా నేను పోస్ట్ మార్కెట్ వీడియోస్ పెడుతున్నాను కదా. కానీ నిన్నటి నుంచి నేను మీకు ఆప్షన్ బయర్స్ అని, ఆప్షన్ సెల్లర్స్ కానీ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేస్తుంటారు అనేది, ఎలా ట్రేడ్ చేస్తారనేది నేను మీకు దాన్ని వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వచ్చేది ఆప్షన్ బయర్స్ ఉంటారు కాబట్టి, ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా ఈరోజు ట్రేడ్ చేసుకొని ఉండాల్సి వస్తుంది, వాళ్ళు ఏది దేన్ని చూసి ఏ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనేది నేను మార్నింగ్ ఒక వీడియో పెడుతున్నాను, ఈవినింగ్ ఒక వీడియో పెడుతున్నాను. ఈరోజు మార్నింగ్ నేను బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుందని క్యాండిల్ స్టిక్ చార్ట్ 10:30 11 అప్పుడు పెట్టాను. తర్వాత అలాగే అలానే మనకి ఒక కాల్ ఒక పుట్టు ఎలా ఉంటుందనేది నేను మార్నింగ్ వీడియో పెట్టాను. మీరు దాన్ని కానీ చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంటుంది. మార్నింగ్ మీకు చూసిన క్యాండిల్ స్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీది మీరు కానీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మీకు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్లో చూడండి, మీకు క్యాండిల్స్ ఫామ్ అయినాయి ఇక్కడ ఆల్రెడీ. మీకు అంటే 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. తర్వాత ఆ, ఒక గ్రీన్ కలర్ది వచ్చింది స్మాల్ క్యాండిల్ విత్ లో చాలా తక్కువ ఉండి హై కొంచెం ఎక్కువ ఉండి, దాని పక్కన మీకు ఫామ్ అవుతున్న టైంలో నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేదని మీకు ఆల్రెడీ ఈ చార్ట్ పెట్టాను. ప్లస్ అకార్డింగ్లీ ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ఆఫ్ 48,200 పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ ఆల్రెడీ పెట్టిందాను పొజిషన్స్. మార్నింగ్ ఆల్రెడీ దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేకి ఎలా ఉంటుందనేది ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూడండి మీరు. ఇది అయిన తర్వాత మీకు తెలుస్తుంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డేకి మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఫుల్ ఎలా ఉంటుందనేది మీరు కానీ చూస్తే, మీరు చూడండి మార్నింగ్ మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు పెట్టాం మనం. అంటే 3 క్యాండిల్స్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ మనం పెట్టాం. తర్వాత మీకు రెడ్ క్యాండిల్ వచ్చింది. మీరేమనుకుంటారు ఆల్రెడీ పడిపోతుంటుంది, పడడం కంటిన్యూ అవుతుంటుందని. కానీ ఏమైంది చూడండి, నెక్స్ట్ ఇమీడియట్లీ మీకు 4 గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చాయి. తర్వాత రెడ్ క్యాండిల్, తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్. మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెడతారో, అసలు దీన్ని ఏ బేస్ మీద దీన్ని ట్రేడ్ చేస్తారు, మీరు ఇక్కడ ఎక్కడో పెట్టేదను. అంటే మీ రెడ్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ పక్కన ఉన్న ఆ పైన ఉన్న చూసారా, విగ్ అంటారు, దాని పైన ఉన్న హై పెడతారు. సమ్వేర్ అరౌండ్ 48,000 40-50 దగ్గర ఎక్కడో మీరు పెడతారు. పెట్టంగానే ఏం చేస్తారు, మీరు దాన్ని సెల్ చేస్తారు. సెల్ చేస్తే ఏమవుతుంది, మీరు అది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే వెంటనే గ్రీన్ క్యాండిల్స్ వచ్చేసాయి కదా వరుసగా, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు అసలు ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేస్తారు? 48,000 తీసుకుంటారా, 48,100 పుట్ తీసుకుంటారా, 47,900 తీసుకుంటారా? కొంతమంది అయితే ఈ రెడ్ కలర్ ఇంత పెద్ద బార్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 47,500 తీసుకొని ఉంటారు. ఇంకా వాళ్ళ పొజిషన్ ఏమైంటుంది ఈరోజు? 47,500 తీసుకొని ఉంటారు. దట్లో ఈరోజు ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది. ఆ ఎక్స్పైరీ అయితే వాళ్ళు 2 స్ట్రైక్స్ బిల్లునో ఏదో తీసుకొని ఉంటారు. ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి ఒక 1000-1500 తీసుకుంటారు. అది ఎండ్ ఆఫ్ ది డేకి డిమినిష్ అయిపోయి ఉంటుంది. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలా ట్రేడ్ చేసుకోగలరు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎండ్ ఆఫ్ ద డే చార్ట్ నేను మీకు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తుంది. అలానే నేను మీకు మన క్యాండిల్ స్టిక్ మన చార్ట్స్కి సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ ఒక కాలు ఒక పుట్టు పెట్టుకొని ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుందని నేను మీకు ఆల్రెడీ పొద్దున మీకు చెప్పాను. పొద్దున్న చూపించాను. పొద్దున్న చూపించినప్పుడు చూడండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు 192 దగ్గర ఉంది, అది మీకు 126 కన్నా కింద ట్రేడ్ అవుతున్నది. 123 ఇప్పుడు 122 దగ్గర ట్రేడ్ అవుతున్నది. 126 కానీ క్రాస్ అయితే మీకు 172కి వస్తుంది. అది కానీ క్రాస్ కాకుండా ఉంటే మీకు 97 దగ్గరికి వెళ్తుందని చెప్పాను. సో మీకు అది కానీ 122 కానీ 126 కానీ క్రాస్ కాకుండా ఉంటే మీకు నెక్స్ట్ మూమెంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు దీన్ని ఆప్షన్ సెల్లర్ అయితే మీరు దీన్ని సెల్ చేసుకోవాలి. దీన్ని సెల్ చేసుకునేది అంటే కాల్ పడుతున్నది, పుట్టు పెరుగుతుందని అర్థం. కాల్ పడుతుంది కాబట్టి ఆప్షన్ సెల్లర్ అయితే మీరు 126 దగ్గర మీరు సెల్ చేసి దానికి ఒక 20 రూపీస్ 25 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని వదలండి. అంటే 140 150 ఆర్ 160, ఒక 150 160 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని వదిలేస్తే మీకు అప్పుడు మీకు కిందకి వెళ్ళే ఛాన్స్ వచ్చే ఉంటుంది. లేదంటే పైకి వస్తే మీ స్టాప్ లాస్ దగ్గర అవుతుంది. కానీ ఒక్కసారి ఇది బ్రేక్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళినా ఒకసారి మళ్ళీ రివర్స్ వచ్చి బ్రేక్ అయిన తర్వాత అది కంపల్సరీగా 97 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సైడ్ మనం పుట్ సైడ్ తీసుకుంటే మీకు ఆల్రెడీ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హై టచ్ అయింది 235 ఆల్రెడీ దాటింది.
దాటిన తర్వాత మళ్ళీ 298కి వెళ్ళింది. ఇక్కడ ఉన్నప్పుడు నేను మీకు 298 బ్రేక్ అవుతుంది చోట మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 298 కానీ క్రాస్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? 368కి వెళ్ళాలి. 298 కానీ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? 235కి వెళ్ళాలి. ఇది ఆప్షన్ లెవెల్స్, ఇవి ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్. ఈ 99% ఈ కరెక్ట్గా మీకు చాలా యాక్యురేట్గా వస్తాయి. మీకు క్యాండిల్స్టిక్ చార్ట్స్లో ఇవి దొరకవు. ఇప్పుడు మనం ఏమైంది రియల్గా చూసుకుందాం. మనం ఏమైంది ఫుల్ చార్ట్లో ఫుల్ డేలో ఏమైంది చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఫుల్ డేలో ఏమైంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ బ్యాంక్ నిఫ్టీ ఫుల్ డేలో మీరు కానీ చెక్ చేసుకుంటే చూడండి, క్యాండిల్స్టిక్ చార్ట్లో మీకు కంటిన్యూస్గా గ్రీన్స్ రెడ్స్ వస్తూనే ఉన్నాయి. సో మీరు ఒక పొజిషన్ తీసుకుని ఏం చేస్తారు? స్టాప్ లాస్ దగ్గర అవుతుంది. మళ్ళీ ఇంకో పొజిషన్ తీసుకుంటారు, మీరు వెయిట్ చేస్తారు, అదేమో కదలదు. మీరు పొరపాటున అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే మీరు అంతే ఫినిష్, ఈరోజు మనీ వచ్చే ఛాన్సే లేదు. సో వేరే కానీ మనం ఫుల్ చార్ట్ ఇక్కడ కానీ తీసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ ఫుల్ చార్ట్ కానీ తీసుకుంటే అది ఏమైంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఫుల్ చార్ట్ ఇది నేను మీకు చెప్పినప్పుడు అది 122 దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడెక్కడో స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను, 9:30 ఆ టైంలో చెప్పాను. అదేమైంది? 127 126.95 క్రాస్ కాలేదు, అక్కడే కొట్టుకుంది. 126.95 క్రాస్ కాకుండా ఏమైంది? కిందకు వచ్చి ఆల్మోస్ట్ 97 దగ్గరికి వచ్చింది. 126 దగ్గర మీరు కానీ సెల్ చేస్తుంటే 97 దగ్గరికి వస్తే మీకు ఎంత ప్రాఫిట్? దగ్గర దగ్గర అక్కడ 20, ఇక్కడ 30 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. సో 97 దగ్గరకు వచ్చి అక్కడ ఏమైంది? బౌన్స్ అయ్యి మళ్ళీ 126 దగ్గరికి వచ్చింది. 126 దగ్గరే తిరుగుతూ ఉన్నింది చాలాసేపు. యాక్చువల్ దాన్ని ఓపెన్ వచ్చేది 192, 197 దగ్గర 126 దగ్గర తిరుగుతూ ఉన్నింది. మీరు ఫర్ మినిట్ ఇమాజిన్ చేసుకోండి, 126 దగ్గర మీరు కానీ బ్రేక్ కానీ క్రాస్ కానీ కాకపోతే సెల్ చేయమని చెప్పా కదా, అది కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే మీరు మ్యాక్సిమం 175 అంత స్టాప్ లాస్ పెట్టుంటే 175 అసలు టచ్ అయిందో చూడండి. ఈ రోజుకి టచ్ కాలేదు. ఆల్మోస్ట్ తిరుగుతూ వచ్చి ఎక్కడికి వచ్చింది? ఆల్మోస్ట్ 70 రూపీస్కి వచ్చింది. మీరు సెల్ చేసిన రేటు ఒకవేళ సెల్ చేస్తుంటే 126, ఆల్మోస్ట్ 70, అంటే దగ్గర దగ్గర మీకు 50 రూపాయలు 60 రూపాయలు మినిమం వచ్చి ఉంటుంది దీంట్లో. ఇది ఏది సెల్లర్ అయితే. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ బై చేయలేము, ఎందుకంటే మీకు బై అవకాశం రావటం లేదు. ఇక్కడ వచ్చింది మీకు 97 దగ్గర మీకు అవకాశం వచ్చింది. 97 దగ్గర కానీ మీరు కానీ బై చేస్తుంటే అది మళ్ళీ వెళ్ళి 126 టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ పడ్డం మొదలుపెట్టింది. పడ్డం మొదలుపెట్టి ఎక్కడికి వచ్చింది? 97 దగ్గర నుంచి మళ్ళీ 70కి వచ్చింది. 70 దగ్గర మళ్ళీ మీకు బై ఆపర్చునిటీ. 70 దగ్గర బై చేస్తుంటే మీకు 27 రూపీస్ వచ్చి ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చింది, మళ్ళీ 70 వచ్చింది. మళ్ళీ 70 దగ్గర బై చేస్తుంటే మీరు 97 వచ్చి ఉండేది. ఈ బై చేసినప్పుడు మీరు ఎప్పుడైనా సరే కింద 20 రూపీస్ 25 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఆ లెవెల్ టచ్ అవుతున్నది, బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్తున్నది, మళ్ళీ లెవెల్ టచ్ అయ్యి కిందకు వస్తున్నది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్తున్నది, మళ్ళీ కిందకు వస్తున్నది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11 తర్వాత నుంచి ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో మూమెంట్. అంటే 126, 70 మధ్యలో తిరుగుతూ వస్తున్నది ఇది. మరి ఆఫ్టర్ 1 తర్వాత అయితే 127 కూడా లేదు, 97, 70 మధ్యలో తిరిగింది త్రూ అవుట్ ద డే. ఈ చార్ట్స్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుందంటే మార్కెట్లో ఈరోజు మూమెంట్ లేదు, పొరపాటున కూడా అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ మనం చేయకూడదు అని మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం పుట్ సైడ్కి వెళ్దాం. సరే, కాల్ పడుతున్నది, కాల్ వాళ్ళు సెల్ చేసుకుంటారు, సెల్ చేసుకున్నట్టు బెనిఫిట్ చేసుకుంటారు. ఆప్షన్ బయర్స్ మీరేం చేయాలి? మీరు ఆప్షన్ బయర్స్ కదా, నేను మీకు మార్నింగ్ పెట్టినప్పుడు మీకు అది 297, 296 దగ్గర ఇక్కడ పెట్టాను. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో 297 దగ్గర ఉంది. ఇది కానీ బ్రేక్ అయితే మీకు 235కి వస్తుంది, అది కూడా బ్రేక్ అయితే 213కి వస్తుంది. లేదు ఇది కానీ క్రాస్ అయిందంటే 297, అది 368కి వెళ్తుందని చెప్పాను నేను. అది వెంటనే నేను మీకు వీడియో పెట్టే టైంకి అది 298 క్రాస్ అయిపోయి 380కి వెళ్ళిపోయింది. 368 టచ్ అయింది. 368 టచ్ అయ్యి అది 390 హై టచ్ అయ్యింది, మళ్ళీ రివర్స్ వచ్చింది. రివర్స్ ఎక్కడికి వచ్చింది మీరు ఆలోచించండి. రివర్స్ ఇక్కడ మీరు 368 బ్రేక్ అయిన తర్వాత 298కి వచ్చింది, మళ్ళీ 298కి వచ్చి 235 వరకు వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళింది. 230 వరకు అక్కడ వరకు వెళ్ళలేదు, 240 ఆ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రేంజ్ బౌండ్లో తిరుగుతూ వస్తున్నది. 298 బ్రేక్ అయినప్పుడల్లా 235కి వచ్చింది. మళ్ళీ 235 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, మీకు 298 దగ్గరికి వచ్చింది. ఇక్కడ మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు క్వశ్చన్ ఏంటంటే, అక్కడ మన లైవ్ బస్టర్ సిగ్నల్స్లో ఆల్రెడీ మీకు అక్కడ సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలా ట్రేడ్ చేసుకోవాలంటే, మీకు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీరు 298 దగ్గర మీరు సెల్ చేశారు, మీరు పెట్టుకోవాల్సిన స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి? ఆడిలో ఒక 25 రూపీస్ పెట్టండి.
అదేమైంది మీకు 230, 240 వరకు వచ్చింది. అంటే 298 నుంచి 240 అంటే మీరు రిమైన్ చేసుకుని దగ్గర దగ్గర ఒక 50 రూపాయల వరకు వస్తుంది. అది ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిపోయింది. అంటే మీరు పెట్టే స్టాప్ లాస్ వరకు కూడా వెళ్ళదు. ఒక సైజులో మీరు ప్రాఫిట్లోకి వస్తే ప్రాఫిట్ స్టాప్ లాస్ కిందకి మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, కిందకి తీసుకురావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళేది మీకు 298 దగ్గర టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 330 అక్కడ వరకే వెళ్ళింది. అంటే 298 క్రాస్ అయినప్పుడు మీరు బై చేస్తే 230 వరకు వెళ్ళేది, 330 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి రివర్స్ వచ్చి రేంజ్ బౌండే తిరుగుతూ ఉన్నది. మళ్ళీ 298 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 238 వచ్చి 335 వచ్చింది. మళ్ళీ 235 నుంచి ఎక్కడికి వెళ్ళింది, 298కి వెళ్ళింది. 298 నుంచి 368కి వెళ్ళింది. 368 నుంచి మళ్ళీ 298కి వచ్చింది. 298 నుంచి 235, ఇదే రేంజ్ 304 దగ్గర క్లోజ్ అయింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఈ రేంజ్ బౌండ్ దాంట్లో ఏమవుతుందంటే మీకు మెయిన్ మన ఆప్షన్ బయర్స్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ ఎందుకంటే ఓపెన్ పైన ఏది ఉంది, పుట్ ఉంది. ఓపెన్ పైన ఏది ఉందో ఆప్షన్ బయర్ దాన్నే బై చేసుకోవాలి. ఓపెన్ కన్నా కింద ఉన్న దాన్ని బై చేసేదానికి అవకాశం ఓన్లీ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ దగ్గర వస్తుంటుంది. అది మీరు వాచ్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతూ ఉంటుంది. మీరు స్లోగా వాచ్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకున్నాను మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ద బెస్ట్ లెవెల్స్ పాసిబుల్ ఏంటంటే ఓపెన్ నుంచి ఏ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఏదైతే ఉందనుకోండి, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ థర్డ్ లెవెల్ కూడా కానీ బ్రేక్ అయిందంటే ఇంక మోస్ట్లీ కదలకపోవచ్చు, లేదంటే ఫర్దర్ ఫాల్ ఉండొచ్చు. ఈరోజు జరిగింది అదే జరిగింది. 97 అంటే 172 ఫస్ట్ లెవెల్, 176 సెకండ్ లెవెల్, 97 ఇస్ థర్డ్ లెవెల్. ఆ 97 దగ్గర ఆల్మోస్ట్ 1 వరకు కొట్టుకుంటా ఉన్నది. 1 తర్వాత నుంచి డైరెక్ట్గా బ్రేక్ అయ్యి 70కి వచ్చింది. మళ్ళీ 97కి వచ్చింది, మళ్ళీ 70కి వచ్చింది, మళ్ళీ 97, దెన్ అక్కడి నుంచి నేరుగా 70 దగ్గరికి వచ్చి క్లోజ్ అయిపోయింది. ఇది ఈరోజు జరిగింది కాల్కి సంబంధించింది, పుట్కి సంబంధించింది. ఇప్పుడు మీకు అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అని మీరు అడగచ్చు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు మార్కెట్ ఓపెన్ అవ్వగానే క్యాండిల్స్టిక్ చార్ట్లో లాగా మీకు ఓపెన్ ఎక్కడుందో తెలియకుండా ఉండదు. మీకు ఓపెన్ తెలుస్తుంటుంది. ఒకవేళ మీరు లేదు నిఫ్టీ చార్ట్, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మేము ఏదైతే 2 చార్ట్స్ అని ఇచ్చామో అదే విధంగా మీకు 1 చార్ట్ క్లిక్ కొడితే దీని మీద 2 చార్ట్స్ అనే చోట క్లిక్ కొడితే 1 చార్ట్ అని కనిపిస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ ఇండెక్స్ లిస్ట్ ఉంటుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ ఉంటాయి. మీరు డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ అని కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లైవ్లో ఇదే విధంగా లెవెల్స్ తోటి కనిపిస్తూ ఉంటుంది. మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకున్నది మీరు డైరెక్ట్గా ఏ ట్రేడింగ్ అయితే ఉందో ఆ విధంగా మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. మీకు దాని మూమెంట్ తెలుస్తుంటుంది, దీని మూమెంట్ తెలుస్తూ ఉంటుంది. ఇది మెయిన్ మన దీనికి సంబంధించింది. సో మీరు క్యాండిల్స్టిక్ చార్ట్లో మీకు ఓపెన్ తెలియదు, అప్ సైడ్కి వెళ్తే ఏ లెవెల్స్కి వెళ్తుందో తెలియదు, డౌన్ సైడ్కి వెళ్తే ఏ లెవెల్స్ వెళ్తుందో తెలియదు. వెరస్ మీరు ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ అయితే మీరు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కానీ పక్క పక్కన ఈ విధంగా పెట్టుకొని కానీ చూసుకుంటే ఇది మీరు మీ దగ్గర ఉన్న బ్రోకర్ దీంట్లో కూడా ట్రేడింగ్ వ్యూలో పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర బ్రోకర్ దాంట్లో కూడా సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు 2 చార్ట్స్ అని వస్తుంది, దాన్ని పెట్టుకొని చూసుకోవచ్చు. కానీ దానివల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీకు దీంట్లో ఏమి కనిపిస్తుంది అసలు. అంటే మీకు దాంట్లో మీరు చూసే దాంట్లో యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే దాంట్లో మీకు పైన లెవెల్స్ తెలియవు, కింద లెవెల్స్ తెలియవు. ఇది డైరెక్ట్గా మీరు వీటిని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మన బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. మన నిఫ్టీ వేరేది పోస్ట్ చేస్తాను. ఏదో పెద్ద మూమెంట్ లేదు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మూమెంట్ లేదు కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ చేస్తున్నాను. దీన్ని మీరు చూసుకునేది డైరెక్ట్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు కానీ మా సబ్స్క్రైబర్స్ ఏంటంటే మీరు మార్నింగ్ ఓపెన్ చేయాల్సింది ఏంటంటే 2 ట్యాబ్స్ కింద, అంటే ఒక దాంట్లో మీరు ఒక ట్యాబ్ ఓపెన్ చేసుకోండి, సేమ్ లింక్ ఇంకో ట్యాబ్లో కూడా ఓపెన్ చేసుకొని ఒక దాంట్లో ఏమో మీరు 1 చార్ట్ అని సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే దీంట్లో 2 చార్ట్స్లో బ్యాంక్ నిఫ్టీ కాల్స్, పుట్స్, మేము 3 కాల్స్ 3 పుట్స్ ఇస్తాం కదా, దాన్ని పెట్టుకోండి. లేదు మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి ఒక చార్ట్లోకి. దీంట్లో నిఫ్టీ కాల్, నిఫ్టీ పుట్ పెట్టుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే మీరు దీంట్లో అన్నీ చూడొచ్చు. మేము ఇచ్చే దాంట్లో మీరు నిఫ్టీ చూడొచ్చు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు, ఫిన్ నిఫ్టీ చూడొచ్చు, సెన్సెక్స్ చూడొచ్చు, మిడ్ క్యాప్ నిఫ్టీ చూడొచ్చు, బ్యాంక్ ఎక్స్ కూడా చూడొచ్చు. ఆల్ ఎక్స్పైరీ స్టాక్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా దాన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించింది. మా పాత సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు నాతో పాటు చాలా రోజులు అసోసియేట్ అయి ఉన్నారు, ఎస్పెషల్లీ ఆ లైవ్ బాయ్స్ అండ్ సిగ్నల్స్లో. మీరు మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. క్యాండిల్స్టిక్స్ చార్ట్ చూసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు ఎవ్వరు దే కెన్ నెవర్ మేక్ మనీ, ప్లీజ్ అండర్స్టాండ్. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నది. క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి అసలు ఎవరికి అర్థం కాదు, అది అర్థమయ్యే ప్రసక్తే లేదు. అది
ఎవరో చూసి చెప్తుంటారు, వాళ్ళ కన్వీనియంట్ కోసం ఇది ఫామ్ అయింది, అది ఫామ్ అయింది అని చెప్తుంటారు. వాళ్ళకి తెలుసు అది వాళ్ళకి అర్థం కాదని చెప్పని. మీకు చదువు చెప్పేవాడు ఎవరైతే ఉన్నారో, కోర్స్ చెప్పేవాడు, వాడికి అర్థం కాదు ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్. అందుకని మీరు ఈ సింపుల్ చార్ట్స్ చూసుకున్నది మీరు ట్రేడ్ చేసుకోండి. మీకు లైఫ్ అండ్ ట్రేడింగ్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. సో మన లైవ్ బై సక్సెస్ ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీకు తెలిసిందే. అది ఆల్రెడీ నేను రోజు దాన్ని లాస్ట్లో పెడుతున్నాను. ఇవి మీకు పొద్దున్నే ఈ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. మీకు మార్నింగే లిస్ట్లో ఫస్ట్ ఆప్షన్ బయర్స్ కోసం చెప్తున్నా. ఆప్షన్ బయర్స్కి లిస్ట్లో ఫస్ట్ ఏది బైలో ఉందో ఒక 5 నిమిషాలు చూసి దానికని మీరు బై చేసుకుని వదిలేస్తే అది ఎండ్ ఆఫ్ ద డే వరకు 99% అది బైలోనే ఉంటుంది. ఆ పైనే ఉంటుంది, బయలులోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. అది లేదు, ఒకటి రెండు సార్లు మీకు కానీ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అనుకోండి, మీకు అది సరిగ్గా లేదు, మీరు స్టాప్ లాస్ ట్రిగర్ అయిందని మీకు కానీ అనిపిస్తే దాన్ని డైరెక్ట్గా తీసేయచ్చు. ఇది చూడండి మీరు, ఈరోజు మనకి ఈ ఆటోమేటెడ్ సిగ్నల్స్ మనకు వచ్చే దాంట్లో మీకు 236 నుంచి అది 381 వరకు సిగ్నల్స్ ఇస్తానే ఉన్నది. మీకు టార్గెట్స్ రీచ్ అయింది, 3 టార్గెట్స్ రీచ్ అయింది, స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, 4 స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. దీంట్లో మీకు టోటల్ బయర్స్ ఎంత ఉన్నారు, టోటల్ సెల్లర్స్ ఎంత ఉన్నారు, ఈ డీటెయిల్స్ మొత్తం వస్తుంటుంది. దీన్ని బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఫిన్ నిఫ్టీ చూడండి, 21,400 పుట్ ఫిన్ నిఫ్టీ, అది 7 టైమ్స్ టార్గెట్ రీచ్ అయితే 14 టైమ్స్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. మార్నింగ్ చాలా వాలటైల్గా ఉంది ఇది. ఆ, అసలు మూమెంట్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు స్టాప్ లాస్ ఎక్కువ ట్రిగ్గర్ అవుతాయి. మేము ఇక్కడ ఇచ్చింది చూడండి, మీకు చాలా తక్కువ స్టాప్ లాస్, 50 రూపీస్ దానికి, 57 దానికి 55 ఇచ్చున్నాను. అది కూడా 14 టైమ్స్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, 7 టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది. టార్గెట్ ఏమో 13 రూపాయలు, 50 రూపాయలు దానికి. స్టాప్ లాస్ వచ్చేది 5 రూపాయలు ఎంత ఇచ్చున్నాను. ఇది మనకి దీనికి సంబంధించింది, మన టోటల్ లైవ్ సిగ్నల్ సంబంధించింది. మీరు మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే ఎస్పెషల్లీ ప్లీజ్ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ యూస్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్. ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో వాడండి. కాల్ ఆప్షన్ ఒకటి, పుట్ ఆప్షన్ ఒకటి, మీరు ఏది ట్రేడ్ చేసుకోవాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోండి. ఆ చార్ట్స్ ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా, నేను పెడితే సడన్గా పడిపోతుందో అటువంటి జరగవు. సడన్ కొలాప్స్ అనేది జరగదు. మీరు డైరెక్ట్గా మీరు దాన్ని ఆప్షన్ చూసుకునేది ఆ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోండి. లెవెల్స్ బ్రేక్ అవుతుంది, మీరు ఒక పొజిషన్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బై పొజిషన్, అది లెవెల్ బ్రేక్ అవుతున్నది అనుకోండి, మీరు ఒక లెవెల్ దగ్గర తీసుకున్నారు, మనకి ఆ లెవెల్ కన్నా పైకి వెళ్ళాలి, పై లెవెల్కి వెళ్ళాలి, పై లెవెల్కి వెళ్ళలేదు అనుకోండి, మీకు అది బ్రేక్ అవుతున్నది అనుకోండి, మీరు తీసుకున్న తర్వాత ఒక 20 రూపాయలు 25 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకొని దాని దగ్గర తీసేయండి. మళ్ళీ డెసెసివ్గా లెవెల్ పెరిగినప్పుడు బై చేసుకోండి. అండ్ 99% మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మీకు లో 3 దగ్గర ఉన్నప్పుడు, లో 2 దగ్గర ఉన్నప్పుడు మీరు కానీ బై కానీ చేస్తే మీకు కంపల్సరీగా కాల్ ఆప్షన్లో మీకు డబ్బులు వస్తాయి, ఆప్షన్ బయింగ్లో. అదే మీరు హై 3 దగ్గర ఉన్నప్పుడు కానీ మీరు కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకుంటే, పుట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ హై 3 దగ్గర ఉందనుకోండి, సారీ, పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ సారీ ఏదైనా సరే, పుట్ ఆప్షన్ లో 3 దగ్గర ఉందనుకోండి, అప్పుడు కానీ మీరు కానీ లో 2 దగ్గర ఉన్నప్పుడు కానీ లో 3 దగ్గర మీరు కానీ బై చేస్తే మీకు డైరెక్ట్గా అది ఓపెన్ దగ్గరికి, హై 1 దగ్గర వరకు తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది సింపుల్ హింట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు వాచ్ చేస్తూ ఉండే కొద్దీ ఆ లైవ్ చార్ట్స్లో మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.